దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో బాగున్నారా? మనం అందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో పరలోకపు సిద్ధపాటు కలిగి ఉండి అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవు అగుదువు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే, శ్రమ, కష్టము, దుఃఖము, అవమానము, ఇబ్బందికరమైన పరిస్థితి, ఒంటరితనము, ఏదైనా బాధ, తెలిసి చేసిన బాధ కావచ్చు, పరిస్థితులను బట్టి వచ్చిన బాధ కావచ్చు, శ్రమ కష్టం కావచ్చు, ఏదైనా కానీ మనిషి యొక్క జీవితంలో దేవుడు సుఖ దుఃఖాలు రెండు జత చేసి ఉన్నాడు. సంతోషము ఉంది, నొప్పి బాధ కూడా ఉంది. ఆనందము ఉంది, ప్రేమ దేవుని బిడ్డలారా, బాధ కూడా, కష్టాలు కూడా ఉన్నాయి. కనుక భక్తుని జీవితంలోనైనాను భక్తిహీనుని జీవితంలోనైనాను భూమి మీద శ్రమ, సంతోషము రెండు వస్తాయి. అయితే భక్తిహీనుని జీవితంలో వచ్చేటటువంటి శ్రమ గురించి ఆ విషయం వేరే. కానీ ఇక్కడ దేవుడు తన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, శ్రమ భూమి మీద దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతున్న వారికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. అది ఏదో ఒక పరిస్థితిని బట్టి శ్రమ వస్తుంది. లేదా దైవభక్తుడుగా బ్రతుకుతూ ఉండగా సాతాను యొక్క వలలో చిక్కుకొని దైవభక్తుడు కూడా పడిపోయినప్పుడు కూడా శ్రమ వస్తుంది. దేవుడి కొరకు బ్రతుకుతుండగా, నీతిగా బ్రతుకుతుండగా ఈ లోకంలో అనేక మంది ఇబ్బంది పెడతారు, అది కూడా శ్రమే. సరే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి విషయంలో శ్రమ వచ్చిద్ది అనుకున్నాం కదా. మరి ఈ శ్రమ వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి విషయంలో, నీతిగా బ్రతుకుతున్న వారి విషయంలో శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ దేవుడు అనుమతి ఇచ్చేది మంచి కోసమే, అభివృద్ధి కోసమే అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వచ్చిన శ్రమలో ఆ పరిస్థితుల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలన్నది ముఖ్య విషయం. సరే, శ్రమ వచ్చింది కదా. ఈ శ్రమ వచ్చినప్పుడు వచ్చిన ఈ శ్రమను పరిష్కారం చేసుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి. భూమి మీద ఈ శ్రమలు మనకు శాశ్వత కాలంగా ఉంటాయా? ఉండవు. మరి భూమి మీద వచ్చినటువంటి యొక్క శ్రమ దేని కొరకు వచ్చింది అని ఆలోచించాలి. భక్తి పరులైతే ఈ విధంగా ఆలోచించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న వారికి శ్రమ వస్తే వాడు ఈ విధంగా ఆలోచించాలి. భక్తి పరులకు శ్రమ వచ్చిందంటే దేవుడు ఇంకా అభివృద్ధి పరచాలనుకుంటున్నాడని, ఇంకా గొప్పగా వాడుకోవాలని అనుకుంటున్నాడని దాని యొక్క ఉద్దేశం. మరి భక్తి పరులై ఉండి ఏదైనా కాలు జారినప్పుడు శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఎందుకు? దేవుడు గద్దించి, దేవుడు ప్రేమించి నిలబెట్టాలని, సరిచేయాలని, మరలా భక్తిలో నిలబడాలని దేవుడు ఆ శ్రమను ద్వారా ఆయన మారు మనసు కలిగించి మరలా పశ్చాత్తాపం కలిగేటట్లుగా ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి నిలబెట్టాలనుకుంటాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా,
భక్తిపరుడికైనాను, భక్తిలో కొనసాగుతూ ఏదైనా లోటుపాట్లు జరిగి పడిపోయిన వారికైనాను దేవుడు ఖచ్చితంగా ప్రేమ దేవుని బిడ్డలారా తిరిగి రావాలని, తిరిగి నిలబడాలని, శ్రమ వచ్చినప్పుడు నిలబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఆ శ్రమ వచ్చినప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, శ్రమ దినమున ఆ శ్రమ వచ్చిన పరిస్థితుల్లో కృంగిపోకూడదట. కృంగిపోవడం అంటే ఏంటి? కృంగిపోవడం అంటే ఇక అనుమానించడం. కృంగిపోవడం అంటే ఇక నాకు దారి లేదు అని అనుకోవడం. కృంగిపోవడం అంటే సాతాను యొక్క ఆలోచనలు మనం తీసుకోవడం. కనుక ఎవరు కృంగిపోతారు? సాతాను ఆలోచనలు తీసుకున్నవారు కృంగిపోతారు. ఎవరు కృంగిపోతారు? నమ్మకం లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళు కృంగిపోతారు. ఎవరు కృంగిపోతారు అంటే పరిష్కారం వైపు ప్రయత్నం చేయని వారు కృంగిపోతారు. అయితే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే, శ్రమ దినమున కృంగిపోతే మనం చేతకాని వారం అవుతామంట. అవును, చేతకాని వారం అవుతామంటే ఏమి చెయ్యని వారం అని అర్థం. చేతకాని వాడు అంటే అర్థం ఏంటి? ఏమి చేయని వాడని అర్థం కదా, ఏమి చేయలేని వాడని అర్థం కదా, ప్రయత్నించని వాడని అర్థం కదా, పరిష్కారం కోసం ప్రయత్నించని వాడని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఉన్నాడు కదా, శ్రమ వచ్చింది, భక్తిపరుడికే శ్రమ వచ్చింది. మరి భక్తిపరులను కాపాడిన దేవుడు ఉన్నాడు కదా, చూచే దేవుడు ఉన్నాడు కదా, వినే దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి భక్తిపరుడై ఉండి శ్రమ వచ్చిన కృంగిపోక ఇంకా దేవుని స్తుతించాలి, ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఇంకా దేవుని వైపు కొనసాగాలి. భక్తిపరులు శ్రమ వచ్చినప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా కృంగిపోరు. ఎందుకంటే వారికి దేవుడి గురించి, దేవుడు వారికి ఆత్మ ద్వారా నడిపింపు ఇస్తూ అవగాహన కలుగజేస్తుంటారు. అయితే భక్తిలో పడిపోయిన వారు కొంచెం వారి విషయంలో పరిష్కారం చేసుకోవాలి. ఎట్లాగంటే, దేవుడు ఉన్నాడు కదా, ఇంతకాలం నిలబెట్టిన దేవుడు, నడిపించిన దేవుడు, ఎన్నుకున్న దేవుడు, ముందుకు ఎందుకు కొనసాగింపనేవాడు? పరిష్కారం ఉంది కదా. దేవుడి మీద ఆధారపడితే పరిష్కారం ఉంది. మానవులకైతే అసాధ్యం, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. కాబట్టి చేత కాని పని చేయాలి, చేత కాని వారులాగా ఉండకూడదు, చేతనైన పని చేయాలి. చేతనైన పని ఏంటి? దేవుడి మీద ఆధారపడడం, దేవుని దగ్గర క్షమాపణ కోరడం, పశ్చాత్తాపడడం, దేవుణ్ణి నమ్ముకోవడం. అయ్యా, నేను నిన్ను నమ్ముకోన్నా, నువ్వే నన్ను నిలబెట్టు, నువ్వే నాకు ఆధారం అని మన ఆలోచన, మన చూపు, మన దృష్టి, మన ఏకాగ్రత అంతా దేవుడి మీద కానీ పెట్టేస్తే, దేవుని మీద భారం మోపితే ఖచ్చితంగా పరిష్కారం దేవుడే చూపగలడు. దేవుడు తప్ప ఇంకెవరు చేస్తారు? కనుక ఎప్పుడు కూడా శ్రమ వచ్చినప్పుడు ఈ కష్టాలు ఇక నాకు పోవు, ఈ కష్టాలు ఇంకెవరు తొలగించలేరు, ఈ కష్టాలు నన్ను ఇబ్బందిలో పెట్టేస్తాయి, ఇక దీనికి పరిష్కారం లేదని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది అనుమానం, అది చేతకానితనం. చేతనైనతనం ఏంటంటే దేవుడి మీద ఆధారపడడం, దేవునికి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం. దేవుడి మీద ఆధారపడితే విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు కృపామయుడు, ఆయన దయగలిగిన వాడు, ఆయన రక్షించేవాడు, ప్రేమించి మనల్ని తన ప్రియకుమారుని ఇచ్చినవాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. చేతనైన తనం ఏంటో తెలుసా? దేవుడి వైపు చూడడమే. పేతురు అబద్ధం ఆడాడు, దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడి వైపు తిరిగాడు, సంఘానికి ప్రముఖుడిగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, కష్టాలు అనేవి జీవితంలో వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా వస్తాయి. ఆ కష్టంలో నిలబడి నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు నడిపిస్తాడు కదా, నా దేవుడు వాక్యమే నాకు మార్గం, నా దేవుడి ప్రార్థన, ఆయన చేయమన్న ప్రార్థన నాకు ఆధారం, ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, ఉన్న దేవుడు అని చెప్పి మనం ఎప్పుడైతే నిలబడతామో ఖచ్చితంగా దేవుడు మనకి సాయం చేస్తాడు. దేవుడు కోరుకునేది కూడా అదే. ఈ శ్రమల్లో నా మీద ఆధారపడతాడా లేదా అని చెప్పి దేవుడు కూడా కోరుకుంటాడు. కనుక కష్టాల్లో శ్రమలు వస్తాయి, వచ్చినా దానిని మన కోసం మనం ఆయన మీద ఆధారపడితే తీసివేసే దేవుడు ఉన్నాడు, పరిష్కరించే దేవుడు, నిత్యజీవం ఇచ్చే దేవుడు ఉన్నాడు, ప్రేమించే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడి వైపు చూచి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా కూడా ఆయన పాదాల దగ్గర మనం పరిష్కారం చేసుకునే దిశగా పరలోకం వెళ్ళే వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుని మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అవును ప్రభు, ఇదిగో నాయన, శ్రమ దినమున కృంగిపోతే చేతకాని వారు అవుతారు అని చెప్పి అంటున్నావు. నీవే మాకు దారిని చూపించావు, వాక్యం చూపించావు, ఆత్మను ఇచ్చావు. సమస్త విషయాల్లో ఇదిగో ప్రభు, నా మీద ఆధారపడండి,
ఈ భూమి మీద శ్రమలు వస్తాయి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి కష్టాల్లో సమయాల్లో నీ వైపు చూడకుండా నేను నీ మీద ఆధారపడకపోతే అది చేత కాని తనం అవుతుంది. అదే నీ మీద ఆధారపడితే, నిన్ను నమ్ముకుంటే, నువ్వు చెప్పినట్లుగా చేస్తే నైనా అది మంచి పరిష్కార మార్గం అవుతుంది. కనుక నైనా నీవు కాపాడే దేవుడు. ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా ధైర్యపరచు, బలపరచు, ఆదరించు, నిలబెట్టు. నేను అందుకే నువ్వు ఉన్నావు, నువ్వు చేసే దేవుడు. కాబట్టి నేను అన్ని విషయాలు సాయం చేయమని క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.